ఈ బులెటిన్ మీకు అందిస్తున్న వారు 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, బొల్లి, C5C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, స్త్రీల ఋతు సమస్యలు, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. నమస్తే, KCC న్యూస్ కు స్వాగతం. నేను విజయ. ముందుగా హెడ్లైన్స్. తడిచిన ధాన్యాన్ని కొనుగోలు చేసి రైతులకు అండగా నిలవాలి. రైస్ మిల్లర్లకు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ సూచన. పేద ప్రజల వైద్య సేవల నిమిత్తం KSPL అందించిన సహకారం మరువలేము. జిల్లా కలెక్టర్ షాన్ మోహన్, సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబులు స్పష్టం. కూటమి ప్రభుత్వం పారిశ్రామిక రంగంపై ప్రత్యేక దృష్టి సారించింది. రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ వెల్లడి. ఇరవైన దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెకు సిద్ధమవుతున్న ట్రాన్స్పోర్ట్ రంగం. రౌండ్ టేబుల్ సమావేశంలో సమ్మెపై చర్చించిన యూనియన్ నాయకులు. ఇక వివరాల్లోకి వెళ్తే, అకాల వర్షాల వల్ల తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేసి రైతులకు అండగా నిలవాలని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ మిల్లర్లను, అధికారులను కోరారు. కలెక్టరేట్ వివేకానంద సమావేశ హాల్లో మంత్రి నాదెండ్ల మనోహర్ కాకినాడ, బిఆర్ అంబేద్కర్ కోనసీమ, తూర్పుగోదావరి జిల్లాల ప్రజాప్రతినిధులు, జాయింట్ కలెక్టర్లు, రైస్ మిల్లర్లతో సమావేశం నిర్వహించి రైతుల నుండి రబీ ధాన్యం సేకరణలో ఎదురవుతున్న సమస్యలపై సమీక్షించి ఆదేశించారు. సమావేశాన్ని కాకినాడ జిల్లా కలెక్టర్ షాన్మోహన్ సగిలి ప్రారంభించి ఆదివారం కురిసిన వర్షాల వల్ల ధాన్యం తడిసి రైతులు ఆందోళన చెందుతున్న అంశాలను మంత్రికి వివరించారు. అనంతరం 3 జిల్లాల జాయింట్ కలెక్టర్లు ఇప్పటి వరకు తమ తమ జిల్లాల్లో రబీ ధాన్యం సేకరణ ప్రగతిని వివరించగా, ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి రైతులు, మిల్లర్లు ఎదుర్కొంటున్న సమస్యలను ఆయా జిల్లాల ఎమ్మెల్యేలు మంత్రికి వివరించారు. అకాల వర్షాల వల్ల దెబ్బతిన్న పంటల ధాన్యానికి కూడా మద్దతు రేటు ప్రకారం పరిహారం అందించాలని జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ మంత్రిని కోరారు. బొండాలు రకం బాయిల్డ్ రైస్ సేకరణకు FCI పర్మిషన్ కోసం కోరామని, పర్మిషన్ వచ్చేలోపు కొనుగోళ్లు కొనసాగించాలని పౌర సరఫరాల సంస్థ MD డాక్టర్ మంజీద్ జిలానీ శామిల్ మిల్లర్లను కోరారు. రైతుల నుండి ఎంత ధాన్యమైనా కొనడానికి సిద్ధంగా ఉన్నామని మిల్లర్లు తెలియజేస్తూ, FCIలో మాన్యువల్ గ్రెయిన్ ఎనాలిసిస్ వల్ల రిజెక్షన్ ఎక్కువగా ఉంటున్నందున ఆటోమేటిక్ ఎనాలిసిస్ అమలు చేసేలా చూడాలని కోరారు. అలాగే మిల్లర్లకు డైలీ టార్గెట్ విధానాన్ని సడలించాలని కోరారు. పెదపూడి మండలం రైతుల ధాన్యాన్ని సమీపంలో ఉన్న బిక్కవోలు మండలం రైస్ మిల్లర్లకు కాకుండా కాకినాడ జిల్లాలోని మిల్లులకు టైఅప్ చేయడం వల్ల రైతులు రవాణా సమస్య ఎదుర్కొంటున్నారని అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి మంత్రి దృష్టికి తెచ్చారు. సమావేశంలో మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ, రైతు సంక్షేమమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని, ఎన్నడూ లేని రీతిలో గడిచిన 9 నెలల్లో 49.45 లక్షల మెట్రిక్ టన్నులు ధాన్యం రైతుల నుండి కొనుగోలు చేసి 11,400 కోట్ల రూపాయలు రైతుల ఖాతాల్లో 24 గంటల్లో జమ చేయడం జరిగిందని అన్నారు. అకాల వర్షాల వల్ల రైతులకు నష్టపోకుండా తడిసిన ధాన్యమంతా కొనుగోలు చేస్తామని అన్నారు. ధాన్యం నిమ్ము 22% వరకు ఉన్నా కొనుగోలు జరపాలని అధికారులకు ఆయన ఆదేశించారు. వర్షాల వల్ల ప్రభావితమైన పంటల ఎన్యూమరేషన్ ప్రక్రియ వెంటనే చేపట్టాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించామని ఆయన తెలిపారు. రైతులతో పాటు మిల్లర్ల హితం కూడా ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుంటుందని, రైతులకు అండగా నిలిచే ప్రభుత్వ కృషిలో మిల్లర్లు పూర్తి సహకారం అందించాలని మంత్రి కోరారు. అనంతరం ఆయన మీడియా సమావేశం నిర్వహించి సమావేశంలో చర్చించిన అంశాలను మీడియా ప్రతినిధులకు వివరించారు. ఈ సమావేశంలో కాకినాడ పార్లమెంట్ సభ్యులు తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్,
ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖరం, ఎమ్మెల్యేలు పందం నానాజీ, దాట్ల సుబ్బరాజు, వనమాడి కొండబాబు, సివిల్ సప్లైస్ కార్పొరేషన్ చైర్మన్ తోట సుధీర్, కుడా చైర్మన్ తుమ్మల రామస్వామి, బీఆర్ఏ కోనసీమ జిల్లా జేసీ టి నిశాంతి, తూర్పుగోదావరి జిల్లా జేసీ ఎస్ చిన్నరాయుడు, 3 జిల్లాల రైస్ మిల్లర్ల సంఘం అధ్యక్షులు నున్న రామకృష్ణ, బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా జేసీ టి నిశాంతి, తూర్పుగోదావరి జిల్లా జేసీ ఎస్ చిన్నరాయుడు, తూర్పుగోదావరి జిల్లా జేసీ ఎస్ చిన్నరాముడు, 3 జిల్లాల రైస్ మిల్లర్ల సంఘం అధ్యక్షులు నున్న రామకృష్ణ, కర్రి వెంకటరెడ్డి, సిహెచ్వివిఎస్ఎస్ చౌదరి, పౌర సరఫరాల సంస్థల జిల్లా మేనేజర్లు, పౌర సరఫరాల అధికారులు, మిల్లర్లు పాల్గొన్నారు. అదేవిధంగా జోగేశ్వరరావు గారు, సత్యానందరావు గారు, నెహ్రూ గారు, నానాజీ గారు, వీళ్ళందరూ ఆధ్వర్యంతో పాటు మా పౌర సరఫరా శాఖ చైర్మన్ గారు తోటా సుధీర్ గారు, వివిధ డైరెక్టర్స్ కూడా, చైర్మన్ బాబు గారు, అందరం కూర్చుని లోతుగా జరుగుతున్న ఈ ధాన్యం కొనుగోలు విషయంలో ఖరీఫ్ మాసంలో ఏ విధంగా మొట్టమొదటిసారి రాష్ట్రం రైతుకు ఒక అండగా నిలబడిందో, కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఒక భరోసా ఏ విధంగా కల్పించగలిగామో, ఎన్నడూ లేని విధంగా ఈ రోజు వరకు సుమారు 49,40,000 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయడం జరిగింది. అంటే దాదాపు 11,400 కోట్ల రూపాయలు రైతుల ఖాతాలో జమ చేసే విధంగా, అది కూడా 24 గంటల లోపే జమ చేసే విధంగా ఒక అద్భుతమైన కార్యక్రమం రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఈ ధాన్యం కొనుగోలు విషయంలో మేము ముందడుగు వేశాం. కావాలని కొంతమంది అలజడి సృష్టించడానికి, గతంలో పరిపాలన చేతగాక రైతులకు ఏమాత్రం కూడా అండగా నిలబడని వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం నుంచి కొంతమంది ప్రెస్ మీట్లు పెట్టి క్షేత్రస్థాయిలో రైతుల్లో ఒక ఇబ్బందికరమైన వాతావరణం తీసడానికి ఒక ప్రయత్నం చేస్తా ఉన్నారు. గతంలో వాళ్ళు కొనుగోలు చేసింది ఇదే ఖరీఫ్ రబీ మాసంలో గత సంవత్సరం కేవలం 38 లక్షలు. అంటే మేము దాదాపు 12 లక్షల మెట్రిక్ టన్నులు అదనంగా గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం కొనుగోలు చేయడం జరిగింది. ప్రతి ఒక్క రైతు ఖాతాలో కూడా డబ్బు 24 గంటల్లోనే మేము జమ చేసాం. ఇటువంటి పరిస్థితుల్లో రబీ మాసంలో కూడా కొనుగోలు చాలా అద్భుతంగా జరుగుతూ ఉన్నప్పుడు సుమారు 3,000 కోట్ల రూపాయలు రబీ మాసంలో ధాన్యం కొనుగోలు చేసే పరిస్థితిలో అకాల వర్షాల వల్ల రైతుల్లో కొంచెం ఆందోళన, క్షేత్రస్థాయిలో ఒక ఇబ్బందికరమైన పరిస్థితి రైతుల్లో చాలా స్పష్టంగా కనపడింది. గౌరవ శాసనసభ్యులు కోనసీమ జిల్లా నుంచి, కాకినాడ జిల్లా నుంచి, అదేవిధంగా తూర్పుగోదావరి జిల్లా నుంచి కూడా రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపైన, మిల్లర్లో కూడా ఉన్న అపోహాల గురించి కొంతవరకు సమాచారం ఇంకా స్పష్టత రావాలని కోరినాక ఈరోజు ఈ సమావేశంలో కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకున్నాం. నిత్యం వేలాది మందికి వైద్య సేవలు అందిస్తున్న కాకినాడ ప్రభుత్వ సామాన్య ఆసుపత్రికి కాకినాడ సీపోర్ట్ లిమిటెడ్ 55 లక్షలతో ఎక్విప్మెంట్ అందజేయడం అభినందనీయమని జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ పేర్కొన్నారు. కాకినాడ ప్రభుత్వ సామాన్య ఆసుపత్రికి సామాజిక బాధ్యత కింద కాకినాడ సీపోర్ట్ లిమిటెడ్ ప్రజా సంక్షేమార్థం విరాళంగా అందించిన 3 వెంటిలేటర్లను, 8 మల్టీ పారా మెడికల్ మానిటర్లు, 8 ఐసీయూ పడకలు, 8 గైనకాలజీ పరిశీలన బెంచీలను జీజీహెచ్ ట్రామా కేర్లో జిల్లా కలెక్టర్ షాన్ మోహన్, కాకినాడ పార్లమెంట్ సభ్యులు తంగెల ఉదయ్ శ్రీనివాస్, శాసనమండలి సభ్యులు కర్రి పద్మశ్రీ, పేరాబత్తుల రాజశేఖరం, కాకినాడ పట్టణం శాసనసభ్యులు వనబడ వెంకటేశ్వరరావు, జనసేన పార్టీ నాయకులు మర్రెడ్డి శ్రీనివాస్, కేఎస్పీఎల్ ఎండీ కేవీ రావు తదితర ప్రముఖుల చేతుల మీదుగా ప్రారంభించి జీజీహెచ్ వైద్యులకు అప్పగించారు. అనంతరం సర్జరీ సెమినార్లు హాల్లో జరిగిన ప్రత్యేక సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జీజీహెచ్కు సంబంధించి ఈ రోజు చాలా ప్రత్యేకమైందని అన్నారు. సంవత్సర కాలంలో 55 లక్షలతో ఎక్విప్మెంట్ సమకూర్చడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. ఉభయ గోదావరి జిల్లాలతో పాటు ఇతర ప్రాంతాల ప్రజలకు విరివిగా వైద్య సేవలు అందిస్తున్న జీజీహెచ్ వైద్య సేవలను మరింత బలోపేతం చేసేందుకు కేఎస్పీఎల్ గొప్ప తోడ్పాటును అందించిందని ఈ సందర్భంగా కేఎస్పీఎల్ ఎండీ కేవీ రావుకు జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. పార్లమెంట్ సభ్యులు తంగెల ఉదయ్ శ్రీనివాస్ మాట్లాడుతూ
4-5 జిల్లాల నుంచి ప్రజలు నిత్యం జీజీహెచ్కు వైద్య సేవల నిమిత్తం వస్తూ ఉంటారని అన్నారు. జీజీహెచ్ అభివృద్ధికి ప్రజాప్రతినిధులుగా తాము, అధికారులు తమ వంతు బాధ్యతగా చిత్తశుద్ధితో కృషి చేయడం జరుగుతుందని అన్నారు. రంగరాయ్ వైద్య కళాశాలకు టీచింగ్ ఆసుపత్రిగా జీజీహెచ్ అనుబంధంగా పనిచేస్తూ భవిష్యత్తు తరాలకు వైద్య సేవలను అందించే అందిస్తుందని అన్నారు. కాకినాడ పట్టణ శాసనసభ్యులు వనమాడి కొండబాబు మాట్లాడుతూ పేద ప్రజలకు వైద్య సేవలు అందించడంలో కాకినాడ జీజీహెచ్కు ప్రత్యేక గుర్తింపు ఉందని అన్నారు. ఇదివరకు చాలా సందర్భాల్లో కేఎస్పీఎల్ తమ వంతు సహకారాన్ని జీజీహెచ్కు అందించిందని ఆయన గుర్తు చేశారు. మరోసారి సామాజిక బాధ్యత కింద ఇంత పెద్ద ఎక్విప్మెంట్ అందించడం శుభ పరిణామని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం జీజీహెచ్ అభివృద్ధికి చాలా ప్రణాళికలు సిద్ధం చేస్తుందని, నిర్మాణంలో ఉన్న ఎంసీహెచ్ బ్లాక్ నిర్మాణ పనులు పూర్తయితే భవిష్యత్తులో 500 పడకలు అందుబాటులోకి వస్తాయని ఎమ్మెల్యే కొండబాబు తెలిపారు. ఈ సందర్భంగా కేఎస్పీఎల్ ఎండీ కేవీ రావును జిల్లా కలెక్టర్, ఎంపీ, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యే తదితరులు ప్రత్యేకంగా సత్కరించి ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ ఎంపీఆర్ విఠల్, కేఎస్పీఎల్ సీఈఓ మురళీధర్, వివిధ విభాగాల వైద్యాధికారులు, ఏపీఎంఎస్ ఐటీసీ ఇంజనీరింగ్ అధికారులు తదితరులు పాల్గొన్నారు. మన కేవీ రావు గారు ముందుకు వచ్చి అపార్ట్ ఫ్రమ్ దట్ ఆయనే స్వయంగా కూడా వచ్చారు. అంటే ఎంత శ్రద్ధ, బాధ్యత, ఇవ్వటం 50 లక్షలు ఇవ్వటమే కాకుండా ఆయనే స్వయంగా ఇక్కడికి వచ్చి ఇది ఒక మంచి ఈవెంట్ అని చెప్పి ఆయన స్వయానా వచ్చి ఇక్కడ పార్టిసిపేట్ చేశారు. అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్కి ఇంత హెల్ప్ చేసినందుకు నిజంగా వీఆర్ వెరీ ఆల్వేస్ గ్రేట్ఫుల్ టు యూ సార్. అండ్ వీ ఆల్వేస్ ప్రైజ్ యువర్ సోషల్ రెస్పాన్సిబిలిటీ. అండ్ కంపల్సరీగా రానున్న రోజుల్లో దీన్ని ప్రధానమంత్రి స్వచ్ఛ సురక్ష యోజన కింద కూడా మేము దీన్ని టేకప్ చేసుకోవడం చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ కూడా కోరడం జరుగుతుంది. దాన్ని మేము ఫాలోఅప్ కూడా చేస్తూ ఉంటాం. ఇది ఒక మంచి హాస్పిటల్ అండి. ఈ జిల్లాలో కాదు, మన వెస్ట్ గోదావరి, విశాఖ జిల్లా సభకి ఇక్కడికి వస్తారండి. అదేవిధంగా ఉమ్మడి రాష్ట్రంలో చూసుకున్నట్టయితే మనకి కాకినాడ జీజీహెచ్కి ఒక గుర్తింపు ఉండేది. అదేవిధంగా అటు సైడ్ చూడండి, రెగ్యులర్ చూసుకుంటే కేజీహెచ్, తర్వాత నిమ్స్, అంత పేరున్న హాస్పిటల్ చెప్పాలంటే. ఈరోజు మనం చాలా డెవలప్ చేయాలని ప్లాన్ చేసుకున్నాం ప్రభుత్వం ఉన్నప్పుడు. గత 5 సంవత్సరాలు నిర్లక్ష్యమైందండి. ఇక్కడ 500 బెడ్స్ శంకుస్థాపన చేసే కానీ అది పూర్తి చేయలేకపోయారు. అది కూడా ఓల్డ్ డాక్టర్స్ అందరూ కలిసి ఇప్పుడు కట్టిస్తున్నారు. దానికి ఏదైనా షార్టేజ్ వచ్చినప్పుడు కూడా వీలాంటి వారు కొంతమంది కలిసి సహకరించినట్టయితే 500 బెడ్స్ హాస్పిటల్ పూర్తి అయిపోతుంది. అది కూడా మనం వినియోగంలోకి వస్తే చాలామంది ఈరోజు చాలా హ్యాపీ ఫీల్ అవుతారని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరొకసారి కేవీ రావు గారికి ప్రభుత్వం తరఫున, నా తరఫున, అందరి తరఫున అభినందనలు తెలియజేస్తున్నాను. కూటమి ప్రభుత్వంతో పారిశ్రామిక రంగం మరింత అభివృద్ధి చెందుతుందని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ తెలిపారు. కాకినాడ రూరల్ వాకలపూడి ఇండస్ట్రియల్ పార్కు ఏపీఐసి ఆధ్వర్యంలో ఎంఎస్ఎంఈ ఇండస్ట్రియల్ స్కీమ్కు భూమి పూజ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ హాజరయ్యారు. కార్యక్రమానికి సభ అధ్యక్షులుగా జడ్డం రమణారెడ్డి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా కాకినాడ రూరల్ శాసనసభ్యులు పంతం నానాజీ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కాకినాడ ఇండస్ట్రియల్ పార్కులో బ్లాంకెట్ ఫ్యాక్టరీ 9,60,00,000తో నిర్మిస్తున్నామని అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు పారిశ్రామిక రంగంపై ప్రత్యేక దృష్టి పెట్టి నిరుద్యోగులకు ఉపాధి కల్పిస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ కరిపద్మశ్రీ, ఎంపీడీఓ పి సతీష్, ఉన్నతాధికారులు, కూటమి నాయకులు, వీర మహిళలు పాల్గొన్నారు. ఈవేళ ఈ ఎంఎస్ఎంఈ ద్వారా కాకినాడలో గతంలో ఎప్పుడో కూడా 620 ఎకరాలు దీన్ని ఇండస్ట్రియల్ ఎస్టేట్గా తయారు చేయడం జరిగింది. అప్పటి నుంచి ఇందులో అనేక ఇండస్ట్రీస్ జరుగుతూ ఉన్నాయి. ఈవేళ ఒక 2 ఎకరాల 99 సెంట్లలో ఒక 26,000 స్క్వేర్ ఫీట్స్ తోటి ఇవాళ ప్రపోజల్స్ మన జగన్ గారు పంపించడం పైన ప్రపోజల్స్ మేము ఫాలోఅప్ చేసి ఆ ప్రపోజల్స్తో ఈవేళ శాంక్షన్ ఈవేళ ఇక్కడికి రావడం చాలా సంతోషకరమైన విషయం. కాబట్టి త్వరగతిగానే ఇంజనీరింగ్ డివిజన్ని జడ్ఎం గారిని అందరినీ మేము కోరేది ఏంటంటే, ఎందుకంటే ఈ మనుషులు అయితే రెడీగా ఉన్నారు ట్రైనింగ్లు పొంది ఎక్కడికక్కడ. మీరు ఎంత త్వరగా దీన్ని పూర్తి చేసి మాకు అలర్ట్ చేయగలుగుతారు. అందులో ఉన్న ఆల్రెడీ 100 కొద్దీ ఉన్నారు. మంచి బాగా చదువుకున్న వాళ్ళు ఇక్కడ ఫిషర్మ్యాన్ అయితే ఈ చుట్టుపక్కల గ్రామాల్లోనే బాగా ఇదివరకట్లాగా చాలా బాగా చదువుకునేటటువంటి వ్యక్తులు ఉన్నారు అన్నతాన్ని. వాళ్ళందరినీ కూడా రకరకాల వ్యాపారాలు ఇందాక జాయింట్ డైరెక్టర్ గారు చెప్పారు, బల్క్ ఆయిల్ తీసుకుని ప్యాకింగ్ చేయాలి. అటువంటి ఇన్నోవేటివ్ ఐడియాస్ మరికొన్ని మీ నుంచి మేము ఎక్స్పెక్ట్ చేస్తా ఉన్నాం. అటువంటి ఐడియాస్ తోటి మా యువతను మేము తీసుకెళ్తాం. అలాగే దీని యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా మెరుగు చేస్తారని మాట ఇచ్చారు.
నేను ఇలా చెప్పిన వెంటనే ధన్యవాదాలు దానికి. ఒక ఇండస్ట్రియల్ ఏరియా కానీ ఎక్కడన్నా కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకపోతే కూడా కొంచెం ఇబ్బంది అవుతుంది. దీనికి వాటర్ కావాలా, ముందు డ్రైనేజ్ బయటికి వెళ్ళి ఫెసిలిటీ కావాలా, రోడ్లు ఉండాలి. ఈ మూడు పూర్వం మేము తారుబళ్ళ మీద గ్రావెల్ తోలి చేసినటువంటి ఏరియాని ఇవాళ ఫెసిలిటీ చాలా డబ్బులు ఉండాలి. కానీ ఇవాళ శాంక్షన్ అయితే ఎల్లుండు 3 రోజుల్లో రోడ్లు వేసేసి డ్రైవ్ చేసేసి ఒక మిషనరీ ఎక్విప్మెంట్ వచ్చింది ఈ రోజుల్లో. అలాగే ఎంఎస్ఎంఈ విషయంలో చిన్న స్థాయి తయారీ దగ్గర నుంచి సర్వీస్ యూనిట్ల దగ్గర నుంచి వాణిజ్య సంస్థలు, చిన్న వాణిజ్య సంస్థల దగ్గర నుంచి ఒక హబ్లా ఉంటుంది. ఒక హబ్లా పెట్టుకుని అలాగే వివేకానంద పార్టీలో ఉన్న చిన్న హబ్బుల కింద పెట్టుకుని అనేక మంది వ్యాపారాలు చేసుకుంటూ ఉన్నారు. అట్లాగే ఇక్కడ కూడా ఒక గిడ్డంగులకి వేరే హౌస్ కూడా ఉంది. అదే అసెంబ్లింగ్ యూనిట్స్ కూడా అవకాశాలు ఉన్నాయి. ఇటువంటి అన్ని కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి త్వరగతగా ఇచ్చిన అవకాశాన్ని అందరూ వాడుకోవాలని, నైపుణ్యత నాణ్యతతోటి పనిచేయాలని చెప్పి అతను కూడా కోరుకుంటూ. అందరికీ నమస్కారం. ఈరోజు కాకినాడకి ఇండస్ట్రియల్ పార్క్ శాంక్షన్ చేసినందుకు మన ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు చెప్తున్నాము. బేసిక్గా ఇప్పుడున్న సమస్య ఏంటంటే అన్ఎంప్లాయ్మెంట్ సమస్య. సో కొంతమంది చదువుకున్న వాళ్ళు జాబ్స్కి వెళ్తున్నారు, కానీ మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి అంటే ఇప్పుడు మన ముఖ్యమంత్రి గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు అందరూ కూడా ఆలోచన చేసి ఇలాగ ఇండస్ట్రియల్ హబ్స్ని బాగా డెవలప్ చేస్తే యూత్కి కొంత పని కానీ చెప్తే వాళ్ళు ఏంటంటే వాళ్ళ డెవలప్మెంట్కి తోడ్పడతారు, స్టేట్ డెవలప్మెంట్కి. ఎందుకంటే ఐడల్ బ్రెయిన్ డెవిల్స్ వర్క్షాప్ అంటారు. వీళ్ళు తప్పుడు మార్గంలో వెళ్ళకుండా ఉండాలి. యూత్ అంతా అయితే వాళ్ళకి ఏదో పని చెప్పాలి. దీని ద్వారా ఏంటంటే ఊరు రాష్ట్రం రెండు కూడా డెవలప్ అవ్వాలనే ఆలోచనతో ఈ ఎంఎస్ఎంఈని ఫాస్ట్ ట్రాక్లో తొందరగా డెవలప్ చేయాలని చెప్పి ఇనిషియేటివ్ తీసుకొచ్చారు. ఈ ఇనిషియేటివ్ని అందరూ కూడా సక్సెస్ఫుల్గా వాళ్ళ సహకారం అందించి, అలాగే మన ఎమ్మెల్యే గారు కూడా సహకారం అందించి దీని ఒక సక్సెస్ఫుల్ ఇనిషియేటివ్గా కంప్లీట్ చేస్తారని కోరుతున్నాను. మరి ఉపాధి లేకుండా ఉన్నారో, నిరుద్యోగులు ఉన్నారో వారిని సక్రమమైన మార్గంలో నడిపించాలి, వారి భవిష్యత్తుకి ఒక భరోసా కల్పించాలనే ఆలోచనతో ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా ఒక కొత్త ఇండస్ట్రియల్ పాలసీని తీసుకొచ్చి వారందరినీ కూడా భాగస్వామ్యం చేయడం జరిగింది. వారి ఆలోచనకు అనుగుణంగా రాబోయే రోజుల్లో గౌరవ శాసనసభ్యులు గారు ఇప్పుడే చెప్పారు, ఎంఎస్ఎంఈ ట్రైనింగ్స్ ఇస్తున్నాం, ఇన్నోవేటివ్గా ఉన్నటువంటి యూనిట్స్ని ఐడెంటిఫై చేయండి, యూత్కి వారికి చేరదీయండి వారి యొక్క ఆలోచనల్ని. తప్పనిసరిగా వాళ్ళు ఇందులో భాగస్వామ్యం అయ్యేటట్టు చేసినట్టయితే మా మీద కూడా చాలా ప్రెజర్ ఉంటుంది. వారందరికీ కూడా మేము మాట ఇస్తున్నాం, మీకు ఉపాధి కల్పిస్తామని చెప్పాం. వాళ్ళందరికీ కూడా ఉపాధి కల్పించిన బాధ్యత మా మీద ఉంది కాబట్టి మీరందరూ కూడా దాంట్లో మరి భాగస్వాములు కావాలని చెప్పి వారు కూడా ఈరోజు సందేశంలో చెప్పడం జరిగింది. దానికి అనుగుణంగానే ఏపీఐసి నుంచి వారు చెప్పిన మీదట మరి ఏ ఒక్క అలాట్ అయిన తర్వాత విదిన్ 2 ఇయర్స్లో ప్రతి ఒక్క యూనిట్ కూడా రన్ అయ్యేటట్టు మరి గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా చెప్పారు. ఇన్వెస్ట్మెంట్ ప్రాతిపదిక కాదు, ఎంత ఎంప్లాయ్మెంట్ ఆ యొక్క యూనిట్ మనకి ప్రొవైడ్ చేస్తున్నది ఇంపార్టెంట్ అని చెప్పి వారు కూడా చెప్పారు. దానికి అనుగుణంగా 2030 నాటికి ప్రతి కుటుంబం నుంచి ఒక ఎంటర్ప్రెన్యూర్ తయారు చేయనటువంటి నినాదంతో ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తుంది. కాబట్టి అదే రకంగా మా గౌరవ జిల్లా కలెక్టర్ గారు కానీ, అదే రకంగా PCNMD గారు, ప్రిన్సిపల్ సెక్రటరీ గారు వారు కూడా ప్రత్యేకంగా ఈ కాకినాడ ఇండస్ట్రియల్ ఎస్టేట్ మీద ప్రత్యేక దృష్టి పెట్టారు. ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానివ్వండి, మిగిలిన విషయాలన్నింటిలో కానివ్వండి వారి సహకారంతో, స్థానిక శాసనసభ్యుల వారి సహకారంతో అన్ని విషయాల్లో కూడా డెవలప్ చేసి మరి ప్రభుత్వం ఏదైతే ఆశిస్తుందో ఆశయాలకు అనుగుణంగా ఏపీఎస్సీ ముందుకెళ్తుందని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ. ఈ నెల 20న దేశవ్యాప్తంగా జరుగుతున్న సార్వత్రిక సమ్మెకు ట్రాన్స్పోర్ట్ సంఘాలు సిద్ధమవుతున్నాయి. 20న జరిగే సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని ట్రాన్స్పోర్ట్ సంఘాలకు సిఐటియు సీనియర్ నేత దువ్వా శేషబాబుజీ పిలుపునిచ్చారు. మంగళవారం ఉదయం కాకినాడ సుందరయ్య భవన్లో సిఐటియు ట్రాన్స్పోర్ట్ సంఘాల ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి సిఐటియు సీనియర్ నేత దువ్వా శేషబాబుజీ అధ్యక్షత వహించి మాట్లాడుతూ దేశంలో ట్రాన్స్పోర్ట్ రంగం పెద్ద ఎత్తున ఉపాధి కల్పిస్తుందని అన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకుని వచ్చిన మోటార్ వాహన సవరణ చట్టం, గత సంవత్సరం పార్లమెంట్లో ఆమోదించిన భారతీయ న్యాయ సంహిత చట్టంలో కొన్ని సెక్షన్లు డ్రైవర్ల జీవితాలను ప్రశ్నార్థకంగా మారుస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో మే 20న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో ట్రాన్స్పోర్ట్ రంగ కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని సిఐటియు పిలుపునిస్తోందని అన్నారు. ఈ సమావేశంలో ఆటో యూనియన్ నాయకులు నురుకుర్తి ప్రకాష్ రావు, లారీ వర్కర్స్ యూనియన్ నాయకులు ఎలిపే శ్రీనివాస్, టాటా మ్యాజిక్ యూనియన్ నాయకులు వాలశెట్టి శ్రీనివాస్, మినీ గూడ్స్ వ్యాన్ నాయకులు టి రాము తదితరులు మాట్లాడుతూ ఫిట్నెస్ కోసం పలుమార్లు చల్లాలు తీయాల్సి వస్తుందని అన్నారు. గ్రీన్ ట్యాక్స్ పేరుతో వేలాది రూపాయలు చెల్లించాల్సి వస్తోందని అన్నారు. సమ్మె అనంతరం దశల వారీగా ఆందోళన చేపట్టాలని నిర్ణయించారు. మే 20న వాహనాలు నిలుపుదల చేసి కాకినాడ మెయిన్ రోడ్ హెడ్ పోస్ట్ ఆఫీస్ నుంచి
జిల్లా కలెక్టర్ కార్యాలయం వరకు జరిగే ప్రదర్శనలో పెద్ద సంఖ్యలో ట్రాన్స్పోర్ట్ రంగ కార్మికులు పాల్గొనాలని తీర్మానం చేశారు. ఈ సమావేశానికి పల్లెవెల వీరబాబు ఆహ్వానం పలకగా కె సత్యబాబు వందన సమర్పణ చేశారు. సిఐటియు నాయకులు మలక వెంకటరమణ, మేడిశెట్టి వెంకటరమణలతో పాటు నక్కా కృష్ణ, డి దుర్గారావు, సిహెచ్ రాంబాబు, ముత్యాలు, పి సత్యనారాయణ, ఐ శ్రీను, మట్టాచుండి, దుర్గాప్రసాద్, చంద్రారావు, తిరుపతి రెడ్డి, గణేష్, దొరబాబు, స్వామి వెంకట్ తదితరులు పాల్గొన్నారు. ఇప్పటికే మా ఆటో పరిస్థితులు ఏం బాగలేదు. అదేవిధంగా మీ ర్యాపిడ్ సమస్యలు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయండి. ఈ ర్యాపిడ్ గురించి మేము ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి మేము విన్నపం చేస్తున్నామండి. అది తక్షణమే రద్దు చేయాలండి. మరి ఏంటంటే ఇప్పుడు ర్యాపిడ్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది, వాళ్ళ ద్వారా నడుస్తుంది అని చెప్పి అన్నారండి. ఇప్పటికే మేము చాలా ఇబ్బందుల్లో ఉన్నాం. డీజిల్ రేట్లు పెరిగిపోయి అన్నీ కూడా పెరిగిపోయి అన్ని రంగాల కంటే చిన్న రంగం మోటార్ రంగాల్లో మా ఆటో రంగం అండి, 3 చక్రాల వాహనాలు. అటువంటిది మా ఈ దెబ్బకు తట్టుకోలేకపోతున్నాం. అందుకని చెప్పి మాకు ఈ విషయంలో కూడా సహాయం చేయాలి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. దీని నిమిత్తం ప్రత్యేకించి రేపు మే 20వ తారీఖు కాకుండా మన కాకినాడ ఆటో యూనియన్లన్నీ కూడా కలిపి ఒక రోజున ప్రత్యేకించి కలెక్టర్ ఆఫీస్ దగ్గర ఒక రోజున మేము రిలే రేసుకు పెట్టాలనుకున్నామండి. అది కూడా త్వరలో డేట్ ఫిక్స్ చేస్తాం. దాని ప్రకారం అన్ని అందరూ కలిసి మా యొక్క సమస్యల్ని రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి వెళ్తామండి. ఇంకా అనేక సమస్యలు ఉన్నాయండి. మాకు ఫైనాన్స్ వరద కావచ్చు, ఇంకా అనేక సమస్యలు ఉన్నాయి. మాకు వాహన మిత్ర కూడా పర్లేదు. ఇవి ప్రతి సమస్య కూడా మరి రాష్ట్ర ప్రభుత్వం తీసుకు కోరుకుంటున్నామండి. అందరికీ నమస్కారం. రోజు ఇక్కడ ఏంటంటే ఒక ప్రిపరేటరీ సమావేశాన్ని నిర్వహించాం. సిటీలో ఉన్నటువంటి వివిధ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఆటో కార్మిక సంఘం నాయకులు, లారీ వర్కర్స్ యూనియన్ నాయకులు, ఐషాల సంఘం నాయకులు, అలాగే టాటా మ్యాజిక్ సంఘం వాళ్ళు, క్వారీ లారీ వర్కర్స్ యూనియన్ చెందినటువంటి వాళ్ళు, చిన్న కార్లు, ఇలాంటి అన్ని రకాల వాహనాలకి సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా దీంట్లో హాజరయ్యారు. 20వ తారీఖు సమ్మెను జయప్రదం చేయాలని చెప్పి నిర్ణయం చేశారు. కేంద్ర ప్రభుత్వం బిఎన్ఎస్ అనేటువంటి చట్టాన్ని తీసుకొచ్చింది. దానివల్ల ఏంటంటే ఫాటల్ యాక్సిడెంట్ అయినట్టయితే 10 ఏళ్ల పాటు జైలు శిక్ష వేస్తారు, 10 లక్షల రూపాయలు ఫైన్ వేస్తారు. ఈ రెండూ కూడా భరించడం కష్టం. దానికి వ్యతిరేకంగాను అలాగనే కార్మిక చట్టాలను రద్దు చేసేసేటువంటి లేబర్ కోడ్స్ వస్తున్నాయి. వాటిని కూడా అమలు నిలిపివేయాలని చెప్పి కోరుతూ ఈ సమ్మెను జయప్రదం చేయాలని చెప్పి కోరుతున్నాం. 5 సంవత్సరాల నుండి 15 సంవత్సరాల వయసు గల ప్రైవేట్ పాఠశాల విద్యార్థులకు వివిధ అంశాల్లో సమ్మర్ కోచింగ్ క్యాంపును ఏర్పాటు చేసిన వాకాడ వెంకటరమణ చిన్న మాస్టర్ అభినందనీయులు అని విద్యాశాఖ ఆర్జేడీ నాగమణి పేర్కొన్నారు. కాకినాడ రూరల్ నియోజకవర్గం కరప మండలం నడుకుదురు ప్రాథమిక పాఠశాలలో ప్రభుత్వ ఉపాధ్యాయుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమ్మర్ క్యాంపు ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. కార్యక్రమానికి నడుకుదురు ప్రాథమిక పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుడు వాకాడ చిన్న మాస్టర్ అధ్యక్షత వహించగా విద్యాశాఖ ఆర్జేడీ నాగమణి ముఖ్య అతిథిగా పాల్గొని సమ్మర్ క్యాంపును ప్రారంభించారు. కార్యక్రమంలో పిల్ల గోవిందరాజు, చైర్మన్ నాగేశ్వరరావు, అంగన్వాడీ టీచర్లు, విద్యార్థులు పాల్గొన్నారు. ఎండాకాలంలో కూడా గ్రామాలు తిరుగుతూ ఎక్కడైతే క్యాంప్స్ జరుగుతున్నాయో ఆ క్యాంప్స్ అన్ని ప్లేస్లలో కూడా అటెండ్ అవ్వడం అనేది నిజంగా మీ మంచితనానికే మారిపోయారు. నిజంగా మీలాంటి ఉపాధ్యాయులు ఉంటే ఎన్రోల్మెంట్ అనేది 100% పెరుగుతుంది వారికి. అలాగే పిఆర్టీయూ మాస్టర్ గారికి, ఈనాటి కార్యక్రమానికి చేసిన పేరెంట్స్కి, అలాగే చిన్నారి బాలబాలికలందరూ మీరందరూ ఎంజాయ్ చేస్తున్నారా? స్టూడెంట్స్ ఎంజాయ్ చేస్తున్నారా? మీకు హ్యాపీగా ఉందా? మీరు ప్రైవేట్ స్కూల్కి వెళ్తారా, గవర్నమెంట్ స్కూల్కి వస్తారా? మన గవర్నమెంట్ స్కూల్కే రావాలి. ఎంతమంది గవర్నమెంట్ స్కూల్కి వస్తారు? చేతులు ఎత్తండి. వెరీ గుడ్, గ్రేట్ 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 గ్రేట్. ఒకసారి గట్టి క్లాప్స్ కొట్టండి. వెరీ గుడ్. మన ప్రభుత్వ పాఠశాలలో ₹1 కూడా తీసుకోకుండా ఉచితంగా చదువులు చెప్తాం. ఎన్ని జతల బట్టలు ఇస్తారు? 3 జతల బట్టలు ఇస్తారు. నేడు ఆస్మాకు ఆధునిక వైద్యం అందుబాటులోకి వచ్చిందని ప్రముఖ వైద్యులు డాక్టర్ కృష్ణ పృథ్వీ పేర్కొన్నారు. ప్రపంచ ఆస్మా దినోత్సవం పురస్కరించుకుని కాకినాడ సిటీ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డాక్టర్ కృష్ణ పృథ్వీ పాల్గొని మాట్లాడారు. పొగ, దుమ్ము, చలి లేదా కొన్ని రసాయనాల వల్ల ఆస్మా సమస్య తలెత్తుతుందని అన్నారు. ఈ సమస్యను ప్రారంభంలోనే గుర్తిస్తే తీవ్రతను తగ్గించడం జరుగుతుందని అన్నారు. ఈ సమస్యకు ఆధునిక మందులు అందుబాటులోకి రావడం జరిగిందని డాక్టర్ కృష్ణ పృథ్వీ తెలిపారు. ఈ సమావేశంలో ఆల్కమ్ ల్యాబొరేటరీస్ రీజనల్ మేనేజర్ సోములు, సౌత్ హెడ్ జగదీష్ తదితరులు పాల్గొన్నారు. ఒక అపోహ ఏంటంటే మనం ఈ ఇన్హేలర్ థెరపీ అనేది వాడడం మొదలు పెడితే అమ్మో జీవితాంతం వాడుకోవాలి, ఇంకా దాన్ని ఆపడానికి మనకి స్కోప్ లేదు అని ఒక అపోహలో బ్రతుకుతూ ఉంటాం మనందరం. ఎందుకని ఈ ఇన్హలేషన్ థెరపీని పబ్లిసైజ్ చేయాలి, అవగాహన కల్పించాలని ఎందుకు అనుకుంటామంటే మనం ఒక మాత్ర వేసుకుంటే ఆ మాత్ర మనకి పనిచేయాలంటే కడుపులోంచి రక్తంలోకి వెళ్ళి రక్తంలోంచి ప్రతి అవయవంలోకి వెళ్తుందండి. అది ఒక మాత్ర యొక్క మందు. కానీ ఈ ఇన్హలేషన్ థెరపీస్ అనేవి లోకల్ థెరపీస్. అంటే మనకి జబ్బు ఎక్కడుంది? ఊపిరితిత్తులో ప్రాబ్లం ఉంది. సో ఊపిరితిత్తుల్లోకి వెళ్ళే మందు వేసుకుంటే సరిపోతుంది.
మనం ఒళ్ళంతా రక్తం అంతా పాకి దాని సైడ్ ఎఫెక్ట్స్ నాకు ఇది వచ్చేయండి, నేను ఒళ్ళు వచ్చేసానండి, లేదా స్టెరాయిడ్ పెట్టారు డాక్టర్ గారు, నేను ఒళ్ళు వచ్చేసాను, ఇలాంటి అపోహలు ఉంటూ ఉంటాయి మనందరికీ కూడాను. సో దాన్ని ఓవర్కమ్ చేయడానికే గత 10 సంవత్సరాల్లో చాలా అభివృద్ధి చెందింది ఊపిరితిత్తుల విభాగంలో వైద్యం కూడా. ఏంటంటే ఇన్హేలర్లు ఒక్కొక్కళ్ళు మన ఇళ్లలోనే ఉంటారు, రోజుకి 6 సార్లు 10 సార్లు వాడుతూ ఉంటారు. ఇదేంటారు 10 సార్లు వాడినా అమ్మ అవ్వచ్చు, నాన్నగారు అవ్వచ్చు, మన పిల్లలు అవ్వచ్చు, ఆడుకునే వయసులో తగ్గదు. ఇదేంటి తగ్గట్లేదు, ఇన్హేలర్ అని మొదలెడితే ఇంతేనా మన జీవితం అంతా, లేదా నెబులైజర్ వాడుతుంటే ఇంతే మన జీవితం అంతా అని ఒక అపోహ ఉండిపోతూ ఉంటుంది. సో దాన్ని అధిగమించి ఇప్పుడు రోజుకు ఒక్కసారి ఇన్హేలర్ వాడితే కూడా మన రోజంతా ఏ ఇబ్బంది లేకుండా పని చేసుకోవడానికి వృద్ధి చెందింది వైద్యం. సో ఈ ఇన్హలేషన్ థెరపీ అనే దాన్ని అవగాహన తెలుసుకుంటే కనుక ఎక్కడ వాడాలి, ఎన్నిసార్లు వాడాలి, ఎవరు వాడాలి, ముఖ్యంగా దీన్ని అవగాహన తెచ్చుకుంటే కనుక చాలా ఉపయోగకరంగా ఉంటుందని ఈ సదుద్దేశం అన్నమాట, ఈ వరల్డ్ ఆస్తమా డే యొక్క థీమ్ని. సో మనకు ఆస్తమా అనే పదం అనేది రెగ్యులర్గా వింటూ ఉంటాం, దాన్ని భయభ్రాంతులు కావద్దు. ఆస్తమా వచ్చినంత మాత్రాన మన జీవితం అక్కడితో ఆగిపోదు. బోల్డ్ మంది స్పోర్ట్స్ పర్సన్స్ ఉన్నారు, బోల్డ్ మంది అథ్లెట్స్ ఉన్నారు, బోల్డ్ మంది మనకి తెలిసిన పెద్ద పెద్ద నాయకులు ఉన్నారు ఈ ఆస్తమా వ్యాధిన పడి మందులు వాడుతున్న వాళ్ళు. సో దానికి సరైన వైద్యం అందించుకోగలిగితే కనుక మనకి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ముఖ్యంగా ఇన్హేలర్ వాడడం అనేది తప్పు కాదు, అది దీర్ఘకాలం వాడాల్సిన అవసరం లేదు. మనం సరైన డాక్టర్ గారి ద్వారా రెగ్యులర్గా విజిట్ వేస్తూ మేము ఎన్ని రోజులు కాపచ్చు, ఇది నేను దీర్ఘకాలం వాడాలా లేదా నేను కొన్ని రోజులు వాడితే చాలా, ఒక్కొక్కరికి ఒక్కొక్కలా ఉంటుంది. ఒకళ్ళు దీర్ఘకాలం వాడాల్సిన పరిస్థితి ఉంటుంది, ఒక్కొక్కరికి దీర్ఘకాలం వాడాల్సిన అవసరం ఉండదు. సో దాని యొక్క అవగాహన పెంచుకుంటే కనుక మనం దీన్ని ఈ జబ్బుల్ని మనం తగ్గించుకుని మెయిన్ టార్గెట్ ఏ వైద్యంకైనా క్వాలిటీ ఆఫ్ లైఫ్, అంటే మనం బ్రతికేది దేనికి, ఆనందంగా బ్రతకడం. ఒక మందు వేసుకుంటే ఆ మాత్ర వేసుకుంటే జీవితాంతం బాధపడమని కాదు, ఆ మందు వేసుకుంటే మనం 10 మందిలో తిరిగినప్పుడు హ్యాపీగా ఉండాలి, దాన్నే క్వాలిటీ ఆఫ్ లైఫ్ అంటాం. సో దాన్ని ఇంప్రూవ్ చేయడం కోసం జరిగే వైద్య ప్రక్రియలే ఇవన్నీ కూడా. మనం ఎంత అభివృద్ధి చెందినా మనం దేని గురించి బ్రతుకుతాం, ఆనందంగా ఉండడానికి. సో ఈ ఇన్హలేషన్ థెరపీ కూడా అదే ఉద్దేశం. మీరు ఒకసారి పీల్చుకుని వెళ్ళిపోయారు, మీకు ఆస్తమా ఉందని ఎవరికి తెలియాల్సిన అవసరం లేదు, దాన్ని బ్యాగులో పెట్టుకుని ఒకప్పుడు తీసుకెళ్ళమని చెప్పేవాళ్ళం, ఇప్పుడు అవసరం లేదు. రోజుకి ఒకసారి ఇంటి దగ్గర బయలుదేరడం పీల్చుకుని వెళ్ళిపోతారు ఆఫీస్కి, తర్వాత మళ్ళీ దాని అవసరం కూడా ఉండదు. సో అటువంటి ఇంప్రూవ్మెంట్స్ అన్నీ జరిగాయి. దాని యొక్క అవగాహన మనం పెంచడం కోసం మనం ముఖ్యంగా ఈ వేడుకను జరుపుకోవడం జరుగుతుంది. చంద్రబాబు ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రతి స్కీమ్ లో ఒక స్కామ్ ఉంటుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీసీసీఎల్ కాకినాడ జిల్లా అధ్యక్షులు అల్లి రాజబాబు విమర్శించారు. మంగళవారం కాకినాడలోని వైకాపా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అల్లి రాజబాబు మాట్లాడారు. బీసీలు ఆర్థికంగా వెనుకబడిన వర్గాలు, కాపు మహిళలకు ఇచ్చే కుట్టి శిక్షణలోనూ 154 కోట్లకు పైగా కొల్లగొట్టడానికి పథకం వేశారని ఆయన ధ్వజమెత్తారు. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 1,00,000 మంది మహిళలకు కుట్టి శిక్షణ తలపెట్టారని, కుట్టి శిక్షణ యూనిట్కు 21,798 అయితే ఇందులో 15,000కు పైగా కాజేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని అన్నారు. దీనిపై బుధవారం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టరేట్ల వద్ద ఆందోళన కార్యక్రమం చేపట్టి జిల్లా కలెక్టర్లకు వినతిపత్రం అందించడం జరుగుతుందని ఆయన చెప్పారు. ఈ సమావేశంలో వైసీపీ నగర ఉపాధ్యక్షులు చెక్క చక్రవర్తి, మాజీ కార్పొరేటర్లు సంగాని నందం, పినపోతి సత్యబాబు, నాయకులు వాసుపల్లి కృష్ణ, బెజవాడ బాబీ, అనుసూరి ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. ఏజెంట్కి కాంట్రాక్టర్కి 3,000 అంటే 7,300 ఈ విషయంలో ఖర్చు పెడుతున్నారు. కానీ టెండర్లు పిలిచింది 23,000 అంటే ఇంకా 16,700 కోట్ల 1,670 కోట్ల స్కామ్ ఇది. అలాగే నెక్స్ట్ పేజ్ కింద కాపు మహిళలు, ఈబీసీ కాపు మహిళలు, రాజులు, అలాగే మిగతా కులాల నుంచి కూడా ఒక 50,000 మందికి ట్రైనింగ్ ఇచ్చే ప్రాసెస్, అది ఇది కలిపి మొత్తం స్కామ్ విలువ 2,45,000 కోట్లు. ఈ విషయంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం దీని మీద ఒక అధ్యయనం చేసి దాని తాలూకు వివరాలన్నీ మీ ద్వారా, అంటే ప్రెస్ మీడియా ద్వారా బయటపెట్టి ఈ విషయంలో బీసీ మహిళల్ని ఏ విధంగా మోసం చేస్తున్నారు. బీసీలు అంటే మొదటి నుంచి కూడా చంద్రబాబు నాయుడు గారికి తులకన భావం. 2014 ఎన్నికల్లో 146 హామీలు ఇచ్చి ఏ హామీ కూడా అమలు చేయకుండా, హామీలు అమలు చేయబడిన
మన మత్స్యకారుల్ని తొక్క తీస్తాను తోలు తీస్తానని ఏ విధంగా మోసం చేశారో మీ అందరికీ తెలుసు. అదే విధంగా నాయి బ్రాహ్మణుల్ని హామీలు అమలు చేయమంటే వారికి గుళ్ళో ఉద్యోగాలు ఇస్తామని, బోర్డు మెంబర్ ఇస్తామని ఇలా రకరకాల హామీలు ఇచ్చి 2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత నాయి బ్రాహ్మణులు సెక్రటరియట్లో అయ్యా మా సంగతి ఏంటని అడిగితే పవిత్రమైన సెక్రటరియట్లోకి మీరు ఎలాగ అడుగు పెడతారు అనేసి వాళ్ళని అవమానించిన తీరు కూడా మీ అందరికీ తెలుసు. దీని మీద ప్రజలకు మీరు సాయం చేసేవలసిన అవసరం అయితే ఉంది. ఈ సందర్భంగా మేము చెప్తున్నాం. ముఖ్యంగా ఈవేళ బీసీల పేరు చెప్పుకొని అధికారంలోకి వచ్చిన మీరు మొన్నటికి మొన్న మత్స్యకార భరోసా ఒకటి జరిగింది. మత్స్యకార భరోసాకి గత ప్రభుత్వం ఏం చేసిందండి? ఏదైతే లిస్టు జరిగిందో లిస్టు అయిన వెంటనే దానికి ఏమైనా ఒకవేళ యూనిట్ల పరంగా కానీ ఏమైనా డిస్క్వాలిఫై అయిన లిస్ట్ ఏదైనా ఉంటే మళ్ళీ దానికి రీవెరిఫికేషన్ చేసి 6 నెలలు కరెంటు బిల్లుకి టాలీ చేసుకుని 6 నెలల్లో కరెంటు బిల్లు 300 యూనిట్లు దాటితే వాళ్ళకి మత్స్యకార భరోసా క్యాన్సిల్ అయ్యేది. ఇప్పుడు మీరు అలా కాదు, 1 టైం సెటిల్మెంట్ అన్నట్టు ఒకసారి ఇచ్చిన పథకమే మళ్ళీ రెండోసారి ఎవరికైతే పథకం రాలేదు వాళ్ళందరికీ మళ్ళీ ఈ పథకం లేదు. ఈ రోజు గొల్లుమని ఎడుతున్నారండి మత్స్యకారులు అందరూ. మొన్నటికి మొన్న మీ మంత్రి ఎర్రమనాయుడు వాళ్ళ అబ్బాయి రామనాయుడు తోటి ఏం చెప్తున్నారండి? మూలపేట పోర్టు మా చంద్రబాబు నాయుడు కట్టించారు. మూలపేట పోర్టు మీరు ఎక్కడ కట్టించారండి బాబు? జగన్మోహన్ రెడ్డి గారు కట్టించారండి. 4 పోర్టులు ఆంధ్రప్రదేశ్ మొత్తంలో 4 పోర్టులు, 10 ఫిషింగ్ హార్బర్లు, 4 మేజర్ ఫిషింగ్ హార్బర్లు ఎవరి వల్ల కాదు సార్. కానీ దాన్ని ఎట్టుకొచ్చేసి మీ పేరు పెట్టుకుందామని అక్కడ వద్దండి. మేము చూసాం కదా, జగన్మోహన్ రెడ్డి గారు ఏరియాలు సర్వేలు చేశారు, అక్కడికి వెళ్ళి శంకుస్థాపన చేశారు. అక్కడ దాదాపుగా 50%, 70%, 90% కూడా పోర్టులు మొత్తం అలాగే హార్బర్లు కూడా ఆయన కట్టగలిగారు. మీరు ఏమీ కట్టకపోతే ఒక రాయి కూడా శంకుస్థాపన చేయకపోగా ఒక పునాది కూడా వేయకపోగా మీ పేరు పెట్టుకోవాలనుకోవడం మీ మంత్రుల చేత మా చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత కట్టారని చెప్పడం ఎంతవరకు నయమండి? ఇప్పటి వరకు చరిత్రలో పోర్టులు కట్టిన చరిత్ర వరకు లేదండి. 4 పోర్టులు ఒకేసారి జగన్మోహన్ రెడ్డి గారు 4 పోర్టులు కట్టాడు, 10 ఫిషింగ్ హార్బర్లు కట్టాడు. మీరేం చేశారండి? ఆయన ఏమైనా అనుభవం లేదన్నారు, మీకు అనుభవం ఉందన్నారు. అనుభవం ఉన్న మీరు ఏమి చేయలేకపోయారు. పైగా ఆయన పథకాలు మీ పథకాలుగా చెప్పుకోవాలనుకున్నారు. ఇక మీద ఎలాంటి దుశ్చర్యలు చేయకుండా ఇంతటితోటి ఈ స్కామ్ మీద మాత్రం మీరు దృష్టి పెట్టి బీసీలకు తగిన న్యాయం చేయాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా తమకు పనులు కల్పించడం లేదంటూ పిఠాపురం మండలం భోగాపురం గ్రామానికి చెందిన దళితులు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మకు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా జాతీయ ఉపాధి హామీ పథకం ఉన్నతాధికారులతో మాజీ ఎమ్మెల్యే వర్మ ఫోన్లో మాట్లాడి భోగాపురం గ్రామంలో ఉపాధి హామీ పథకం ద్వారా పనులు చేపట్టి ప్రజలకు ఉపాధి హామీ పనులు కల్పించాలని కోరారు. ఎవరికన్నా పని కల్పించాలి. కొద్దిగా బలంగా ఉన్న వాళ్ళు బలమైన పనులు చేస్తారు. కొంచెం పెద్ద వయసు ఉన్న వాళ్ళు తూటికాడు లాగడం కానీ తుప్పట్లు కొట్టడం కానీ ఈ విధానం ఉంటుంది. నేను ఇప్పుడే అధికారులతో మాట్లాడాను. రేపు వస్తారు. రేపు వచ్చి ఉదయం 10 గంటల మీటింగ్ పెడతారు. భోగాపురం ఎస్సీపేటలో ఎంతమంది పని చేస్తారంటే అంతమందికి కూడా పని కల్పిస్తాం. అందులో తేడా లేదు. ఒకవేళ పని కల్పించిన మనుషులు ఎవరన్నా ఉంటే మా పార్టీ ఆఫీస్కి తెలియజేయండి. స్వయంగా నేనే వస్తాను. ఎంచేదంటే చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ బీజేపీ కానీ అన్ని పార్టీలు కలిసే కూటమి. కూటమి యొక్క ఆలోచన ఏంటంటే పేదవాడికి పని కల్పించాలి. ముఖ్యంగా ఎస్సీపేటలో ఉన్న ఎస్సీలకి అంటే నేను వేరే ఇబ్బందిగా మాట్లాడట్లేదు. ఎక్కువ పేదవాళ్ళు ఉంటారు అందులో. 100% పని కల్పించాలి. 2 నెలలకు ఒకసారి నేను వచ్చాను కదా. రేపు నుంచి అన్ని స్ట్రీమ్ లైన్ అవుతాయి. స్ట్రీమ్ లైన్ అవ్వకపోతే ఎల్లుండి నేను కలెక్టర్ గారికి ఫిర్యాదు చేస్తాను. అధికారులను కూడా రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఇటువంటి కంప్లైంట్లు వచ్చి ప్రభుత్వానికి చెడ్డ పేరు మీరు తేకండి. ప్రతి ఎస్సీపేటలోనే 100% పని కల్పించి తీరవలసిందే. అదే రేపు వస్తామన్నారు కదా అధికారులు. రేపు వస్తారు. ఎల్లుండి నుంచి ఎంతమంది పని చేస్తారో భోగాపురంలో అంతమందికి పని కల్పించబడుతుంది. అటువంటి నేను పీడీ కూడా మాట్లాడతాను. అటువంటి ఇబ్బంది ఏమన్నా నా దృష్టిలో పెట్టండి. కాకినాడ సూర్యారావుపేట బీచ్ లో నిర్వహించిన 12వ రాష్ట్ర స్థాయి బీచ్ కబడ్డీ పోటీల సందర్భంగా బీచ్ లో ఏర్పడిన చెత్తను తొలగించేందుకు కూటమి నాయకులు జనసేన నాయకులతో కలిసి స్వచ్ఛ భారత్ కార్యక్రమం నిర్వహించినట్లు కాకినాడ రోడ్ల ఎమ్మెల్యే పంతం నానాజీ తెలిపారు.
కాకినాడ రూరల్ మండలం సూర్యారావుపేట ఎన్టీఆర్ బీచ్ను రూరల్ శాసనసభ్యులు పంతం నానాజీ, కూటమి నాయకులు, జనసేన శ్రేణులు, స్వచ్ఛంద సంస్థల సభ్యులు, పారిశుద్ధ్య కార్మికులతో కలిసి పరిశుభ్రం చేశారు. బీచ్లో పేరుకుపోయిన చెత్త, ప్లాస్టిక్ వ్యర్థాలను తొలగించారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు పంతం నానాజీ మాట్లాడుతూ 3 రోజుల పాటు బీచ్లో రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలు నిర్వహించిన నేపథ్యంలో బీచ్లో పేరుకుపోయిన వ్యర్థాలను తొలగించి తిరిగి పరిశుభ్రమైన బీచ్ను ప్రజలకు అందుబాటులో ఉంచాలనే ఉద్దేశ్యంతో ఈ కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు. భవిష్యత్తులో కాకినాడ బీచ్ను మరింత సుందరీకరణ చేసి అభివృద్ధి చేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో స్థానికులు, జనసేన నాయకులు, కూటమి నాయకులు, వీర మహిళలు పాల్గొన్నారు. కాకినాడ బీచ్ లో 3 రోజుల పాటు నిర్వహించిన 12వ రాష్ట్ర స్థాయి బీచ్ కబడ్డీ పోటీల్లో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా 3వ స్థానం కైవసం చేసుకుంది. ఈ సందర్భంగా 3వ స్థానం కైవసం చేసుకున్న ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా బాలురు జట్టును సానా సతీష్ బాబు ఫౌండేషన్ చైర్మన్ తలాటం హరీష్ అభినందించారు. జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన నేషనల్ కబడ్డీ కోచ్ సాయిని సానా సతీష్ బాబు ఫౌండేషన్ చైర్మన్ తలాటం హరీష్ సాలువా కప్పి జ్ఞాపిక బహుకరించి ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో క్రీడాకారులు, క్రీడా అభిమానులు పాల్గొన్నారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది గడుస్తున్న స్కీముల సంగతి మర్చి స్కామ్ల వాట పట్టిందని వైసీపీ రాష్ట్ర మహిళా విభాగం ఉపాధ్యక్షురాలు జమ్మలమడక నాగమణి విమర్శించారు. కాకినాడ రాజేశ్వరి నగర్లో జమ్మలమడక నాగమణి నివాసంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నాగమణి మాట్లాడుతూ స్కీములు ముసుగులో స్కాములు చేస్తూ నాయకులు తమ జేబులు నింపుకుంటున్నారని, కూటమి పాలనలో ప్రతి ఒప్పందంలోనూ పారదర్శకత లోపించి దోపిడీ, మోసం కనిపిస్తున్నాయని అన్నారు. స్కీములు లేకపోగా ఇలాంటి స్కాములు చేస్తూ ఈ ప్రజల్ని ఇప్పటికే 15,000 కోట్ల రూపాయల రుణభారాన్ని ప్రజల నెత్తి మీద విద్యుత్ రుణభారాన్ని ఇప్పుడు పెట్టారు కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు. అది కాకుండా మళ్ళీ ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రజలకి గుదిబండగా మారబోతుంది. రాష్ట్ర ప్రజలకి ఇది భారమే కాకుండా ఖజానాకి కూడా చాలా భారం. ఇదంతా ఏ ఒక స్కీమ్ అన్నది తీసుకుని ఏది పెట్టినా వీళ్ళకి ఎంత లబ్ధి జరుగుతుంది, తెలుగుదేశం నాయకులు ఎంత వీళ్ళ తినగలుగుతారు, ఇదే చేస్తున్నారు. కానీ ప్రజల గురించి మంచిగా చూసేవాళ్ళు ఎక్కడా కనబడట్లేదు. ₹2.49 తప్పుపట్టిన ఈ నాయకులు ఈరోజు ₹464.60 వీళ్ళు యూనిట్ కొంటున్నారంటే ఎంత స్కామ్ జరుగుతుంది అక్కడ. ఇది ప్రజలు గమనించాలి. ఇది గమనించి వీళ్ళంతా కూడా వీళ్ళు చేసే ప్రతి విషయాన్ని కూడా ఎప్పటికప్పుడు మేము ఈ ప్రతిపక్షంలో ఉండి వీళ్ళు ఎప్పుడు ఎండగడుతూనే ఉంటాం. వీళ్ళు చేసిన అవినీతిని ఎప్పటికప్పుడు ప్రజలకు చెప్తూనే ఉంటాం. ప్రజలకి కొన్ని తెలియకుండా ఉన్నాయి. ఇదన్నీ తెలియదలసిన బాధ్యత మేము తీసుకుని వీళ్ళు చేసి పనులన్నీ ఎప్పటికప్పుడు మేము చేస్తూనే ఉంటామని మరొకసారి చెప్తూ ఈ భారాన్ని ప్రజల మీద మోపకుండా ఉండాలి అని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాం. పెద్దాపురంలో మట్టి తవ్వకాలు ఆపాలని యువత ప్రదర్శన చేపట్టారు. మండలంలోని జి రాగంపేట గ్రామానికి చెందిన మనం మన ఊరు జైభీం యూత్ ఆధ్వర్యంలో యువత ఎల్ఐసి కార్యాలయం నుంచి ఆర్డీఓ కార్యాలయానికి ర్యాలీ చేసి ధర్నా చేపట్టారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ బొంగ శేఖర్ బాబు, మాజీ జడ్పీటీసీ బంగారు కృష్ణ తదితరులు పాల్గొన్నారు. అలాగనే పశువులు వాళ్ళు చూస్తే కనుక చెరువులో కాకుండా బావుల్లో దవ్వేస్తూ ఉన్నారట్లని. ఆ బావుల్లో దవ్వేస్తే కనుక రేపు పొద్దున్న పశువులు దిగాయంటే కనుక ఖచ్చితంగా పైకి రాలేనటువంటి పరిస్థితి. ఆ పశువుల కోసం ఒకవేళ మనిషి వెళ్తే మనిషి కూడా పైకి రాలేనటువంటి పరిస్థితి. కాబట్టి ఇలాంటి సంఘటనలు, అలాంటి చెరువులో దిగి చనిపోయినటువంటి సంఘటనలు చాలా చూసుకోవచ్చు మా రాగంపేట గ్రామంలో. ఇదే మాదిరిగా గతంలో కూడా జరిగింది. కాబట్టి మళ్ళీ అలాంటి తప్పు జరగకూడదనేటువంటి ఉద్దేశంతో గ్రామ ప్రజలందరూ కూడా ఏకతాటి మీద ఇక్కడ పార్టీలకు అతీతంగా గుర్తుపెట్టుకోవాలి. ఇందులో ఉన్నటువంటి వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు ఉన్నారు, బీజేపీ వాళ్ళు ఉన్నారు, వైసీపీ వాళ్ళు ఉన్నారు, అలాగనే జనసేన వాళ్ళు ఉన్నారు, ఇంకా లోకల్గా ఉన్నటువంటి కొన్ని టీమ్స్ ఉన్నాయి. వీళ్ళందరూ కలిసి మాకు పార్టీలు కాదు, మాకు ముఖ్యం విలేజ్ ముఖ్యం, గ్రామం ముఖ్యం, గ్రామం బాగుంటే గ్రామంలో ఉన్నటువంటి మేమందరం బాగుంటామనేటువంటి ఉద్దేశంతో ఇక్కడ రావడం జరిగింది తప్పితే వేరే ఉద్దేశం కాదు. దయచేసి ఇక్కడ ఉన్నటువంటి కుర్రోళ్ళ మీద పార్టీ భేదాలు చూపించి రేపొద్దున ఫిజికల్గా, మానసికంగా, ఆర్థికంగా నష్టం చేయాలనుకుంటే కనుక గ్రామంలో ఉన్నటువంటి ఏ ఒక్కరు కూడా క్షమించరని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను. కాబట్టి గ్రామంలో జరుగుతున్నటువంటి ఏదైతే నష్టం ఉందో, మట్టి తవ్వకాలు ఏవైతే ఉన్నాయో మా గ్రామంలో పూర్తిగా నిలుపుదల చేయాలి. అలాగే మరి మేము ఇంత పోరాటం చేస్తున్నా కానీ వాళ్ళు రాత్రికాల సమయంలో మరి మూర్ఖత్వంగా తవ్వేసి పట్టుకెళ్ళిపోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. గత వారం రోజులుగా మా గ్రామంలో ఉన్నటువంటి ఏ ఒక్కరు కూడా కంటి మీద నిద్రపోలేదు ఈ మట్టి తవ్వకాలను నిలుపుదల చేయడం కోసం. కాబట్టి ప్రభుత్వ అధికారులు చెప్పిన కాడికి దీని మీద నిర్లక్ష్యత వహిస్తున్నారు. కాబట్టి ఎందుకు ఎక్కడ జరుగుతుందని తెలుసుకోవాలని ఈరోజు ఆర్డీఓ ఆఫీసు రావడం జరిగింది. ఇక్కడ
మరి చూస్తే కనుక మేడం గారు కానీ స్టాఫ్ ఎవరు రాష్ట్రంలో మహిళలకు కుట్టు మిషన్ శిక్షణ పేరుతో కూటమి ప్రభుత్వం సుమారు 100 కోట్ల రూపాయల అవినీతికి తెరలేపిందని వైఎస్ఆర్సీపీ బీసీ విభాగం కాకినాడ జిల్లా అధ్యక్షుడు అల్లి రాజబాబు, పిఠాపురం మున్సిపల్ కోఆప్షన్ సభ్యులు గండేపల్లి బాబీ, వైసీపీ మహిళా విభాగం కాకినాడ జిల్లా అధ్యక్షురాలు వర్ధినేని సుజాత ఆరోపించారు. పిఠాపురం మహారాజాకోట ఆవరణలో గల వైసీపీ కార్యాలయంలో మీడియా సమావేశంలో అల్లి రాజబాబు, గండేపల్లి బాబీ, వర్ధినేని సుజాత కూటమి ప్రభుత్వం స్కామ్లను వివరించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు రావుల మాధవరావు, రాయుడు చిన్ని, పితాని కాశీ, మేడిశెట్టి ఉమామహేశ్వరరావు, ఈగల కొండబాబు, వరదశేషు, అడప రాఘు, ఒలవల భూషణం, చెల్లూరు లోవరాజు, వర్ధినేని శ్రీను తదితరులు పాల్గొన్నారు. ఆ వెనకాల పెద్ద కుంభకోణంతో దోచుకోవడానికి ఆయన చేసే ప్రయత్నమే ఇది అని చెప్పి నేను తెలియజేస్తాను. ఇంచేతనంటే ఈరోజు కొన్ని కంపెనీలకి కుట్టు మిషన్ శిక్షణ కోసం శిక్షణ ఇచ్చి వారికి కుట్టు మిషన్ ఉచితంగా అందజేయడానికి 1,02,000 మంది మహిళలకి ఈ రాష్ట్రంలో ఒక్కొక్కరికి 23,000 రూపాయలు చొప్పున ఈ ప్రభుత్వం టెండర్లు పిలిచి తక్కువ కోట్ చేసిన వారికి కాకుండా నిజానికి కుట్టు మిషన్ ఖరీదు 4,300 రూపాయలు, వారికి శిక్షణ ఇవ్వడానికి అయ్యే ఖర్చు 3,000 రూపాయలు. మనం చూసుకుంటే ఈ రోజున ఏ కుట్టు శిక్షా కేంద్రం కన్నా ఒక మహిళ వెళ్ళి కుట్టడం మిషన్ మీద నేర్చుకోవాలంటే ప్రైవేటు సంస్థలు తీసుకునేది 3,000 రూపాయలు. 3,000, 4,300, 7,300 రూపాయలు ఖర్చు అయ్యే ఈ స్కీమ్కి ఒక్కొక్కరికి 23,000 రూపాయల చొప్పున ఈ ప్రభుత్వం తన బినామీ సంస్థల ద్వారా దోచుకుని అది సీఎం గారికి, వారి పుత్రుడు లోకేష్ గారికి వారి జేబుల్లోకి చేరే విధంగా దీన్ని ఒక పథకం ప్రకారం తయారు చేసి బలహీన వర్గాల కోసం ఏదో చేస్తున్నట్టుగా మహిళల కోసం ఈ పథకాన్ని రూపొందించి పేరుతోటి పెద్ద స్కామే జరుగుతుంది. మరి 150 కోట్ల స్కాములో ఇప్పుడు కుట్టు మిషన్లు ఉచితంగా కుట్టు మిషన్లు పంపిణీ నేర్పడం కొరకు ఉచిత శిక్షణ కార్యక్రమాల ద్వారా మన రీసెంట్గా పిఠాపురం నియోజకవర్గంలోనే పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం గారు వచ్చి ఓపెనింగ్ కూడా చేయడం జరిగిందండి. మరి అలాంటి కార్యక్రమాలు చేపట్టినప్పుడు మహిళలకి ఇంత స్కామ్ జరుగుతున్న విషయాలు వాళ్ళకి తెలీదు. మరి 360 గంటలు ఉచిత శిక్షణ ఇవ్వాల్సిన పరిస్థితిలో వాళ్ళకి ఇప్పుడే పెద్దలు చెప్పారు, ఒక 4 గంటలు శిక్షణ ఇచ్చినట్లుగా వాళ్ళు చేసి పాటు ట్రైనింగ్ ఇచ్చి ట్రైనింగ్ తర్వాత కుట్టు మిషన్లు ఇచ్చే ఒక కార్యక్రమం. మళ్ళీ ఇచ్చే కుట్టు మిషన్ ఖరీదు 4,300, ట్రైనింగ్ అయ్యే ఖర్చు 3,000, మొత్తం 7,300. దీనికి 65 మంది టెండర్కి వేయడానికి వస్తే వాళ్ళందరినీ డిస్క్వాలిఫై చేసి 3 మాత్రమే ఉంచి అందులో L1కి 5% మాత్రమే పని అప్పచెప్పి ఆయన బెదిరించి 5% పని మాత్రమే అప్పచెప్పి L2, L3 ఒకలే కంపెనీలు, అది చంద్రబాబు నాయుడు గారు బినామీలు. వారు 95% పని వారి చేతుల్లో పెట్టుకొని ఈరోజు 435 కోట్లకి భారీ స్కామ్కి రూపాంతరం చెందిన ప్లానే ఈ ఉచిత కుట్టు మిషన్. చంద్రబాబు నాయుడు గారికి మొదటి నుంచి బీసీలు అంటే చిన్న చూపు. 2014లో అనేక అలవికాని హామీలు ఇచ్చి ఆ హామీలు అమలు చేయమన్న నాయి బ్రాహ్మణుల్ని ఏ విధంగా అవమానపరిచారో మనకు తెలుసు. సచివాలయానికి వెళ్ళి అడిగితే పవిత్రమైన సచివాలయానికి వచ్చి మీరు అలాగా కావాలంటే అడుగుతారు, మీరు అసలు ఎందుకు వచ్చారని కించపరిచారు. అలాగే మత్స్యకారులు పథకాలు అమలు చేయమని అడిగితే తాట తీస్తాను తొక్క తీస్తాను అనేసి ఆ విధంగా అవమానించాడు. ఇంకా యాదవుల విషయం వచ్చేటప్పటికి ఆ దేవదేవుడు ఇచ్చిన వరం తిరుపతి వెంకటేశ్వర స్వామికి తొలి దర్శనం, దాన్ని జీవ రూపంలో వీళ్ళు యాదవులు గొర్రెలు కాసుకునే వాళ్ళు వీళ్ళకి ఆ తొలి దర్శనం అంత మహాభాగ్యం ఏంటండి.
అది జీవో చేసి దూరం చేయాలని చూసిన మహానుభావుడు. కాకినాడ రోడ్ల మండలం తోరంగి గ్రామంలో ఎస్సీ ఎస్టీ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో త్వరలోనే మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేస్తున్నామని సంఘం అధ్యక్షులు చీకుమూరి కొండలరావు తెలిపారు. కాకినాడ రోడ్ల మండలం తోరంగి ఎస్సీ ఎస్టీ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నెలవారీ సర్వసభ్య సమావేశం తోరంగి గోపికృష్ణ కాలనీలో సంఘం సెక్రటరీ పినిపే బాబులు స్వగృహం వద్ద నిర్వహించారు. ముందుగా భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చిత్రపటానికి సంఘం గౌరవ అధ్యక్షులు సబ్బతి ఫణీశ్వరరావు, సంఘం లీగల్ అడ్వైజర్ జగడం అప్పారావు, సంఘం అధ్యక్షులు చీకుమూరి కొండలరావు పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఇటీవల కాలంలో కాశ్మీర్ పెహల్గాం ఉగ్రవాద దాడిలో మృతి చెందిన పర్యాటకులకు సంఘం సభ్యులు 2 నిమిషాలు మౌనం పాటించారు. సంఘం సభ్యులు తుమ్మల నోకరాజు సూచించిన పలు తీర్మానాలను సంఘం సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదించారు. అనంతరం సంఘానికి విశిష్ట సేవలు అందించిన సంఘం సభ్యులను పినిపే బాబులు దుస్సాలవతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో జగడం శ్రీహరి, బల్లా జేమ్స్, మండవ దేవ సమాధానం, పొలగల శ్రీనుబాబు, ఉండ్ర రాంప్రసాద్, సాగర్, నల్ల రమణ, మాతా మరడియా, బొంతు సత్యనారాయణ, పరవటి శ్రీను, జగన్, దడాల వీరప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఈ దేశం మన మీద, ఈ దేశంలో ఉన్నటువంటి పాలకులు మన మీద కక్ష పెట్టారని చెప్పక తప్పదు. ఎందుకంటే ఏ రూపంలో చూసినా ఒక రకమైన అంబేద్కర్ లేకపోతే మేము లేము, అంబేద్కర్ లేకపోతే నేనే ఈ దేశానికి ఇది కాలేను అది కాలేని చెప్పినటువంటి వ్యక్తులే. సాప కింద నీళ్ళు ఆయన రాసిన రాజ్యాంగాన్ని 2014లోనే పక్కన పడేయడం జరిగింది. వాళ్ళ వ్యక్తిగత అజెండా తప్ప మరి అజెండా అమలు కావట్లేదు ఈ దేశంలో. అది గమనించుకుని మనం పనిచేయడం అవసరం ఉంది. నిర్మాణాత్మక ఆలోచన మన దగ్గర లేదు. పోరాటం చేసే ఆలోచన విధానం సన్నగిల్లింది. ఎందుకంటే నేను ఆ వాతావరణంలో పెరిగి ఇక్కడికి వచ్చినటువంటి వాడిని. ఇది నేను ఎందుకు చెప్తుంటే నేను గొప్పవాడని చెప్పలేదు, కానీ ప్రశ్నించే తత్వం పూర్తిగా పక్కకు మరుగున పడిపోయింది. వ్యక్తిగత స్వార్థం మనిషిలో ఎంటర్ అయిందని నేను నా వ్యక్తిగత అభిప్రాయాన్ని చెప్తాను. అందరి అభిప్రాయాన్ని చెప్తాను, నా అభిప్రాయం. అందుకోసమే మనం ఇంకా మరి స్వతంత్రం వచ్చి 80 ఏళ్ళైనా 8 సంవత్సరాలైనా ఇంకా వివక్షతకి లోనవుతాము. మనం వెలువేత గురవుతూనే వస్తాము ప్రతి ప్రాంతంలో. మనం కాకపోయినా ఇవాళ మనం సమాజంలో కొంతమంది అన్నయ్య గాను లేదా బావ గాను లేకపోతే తమ్ముడు గాను పెద్ద మనిషి గాను గుర్తించున్నారంటే అది భారత రాజ్యాంగం ఇచ్చినటువంటి రైట్స్ తోటి తప్ప మరొకటి ఏం కాదు. దాన్ని కాపాడుకుంటూ వెళుతున్నటువంటి తరుణంలో ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క రకమైనటువంటి ప్రవర్తన నియమాలతోటి వస్తాయి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తడిచిన ధాన్యాన్ని కొనుగోలు చేసి రైతులకు అండగా నిలవాలి. రైస్ మిల్లర్లకు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ సూచన. పేద ప్రజల వైద్య సేవల నిమిత్తం కేఎస్పీఎల్ అందించిన సహకారం మరువలేము. జిల్లా కలెక్టర్ షాన్ మోహన్, సిటీ ఎమ్మెల్యే వనమాడు కొండబాబులు స్పష్టం. కూటమి ప్రభుత్వం పారిశ్రామిక రంగంపై ప్రత్యేక దృష్టి సారించింది. రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ వెల్లడి. ఇరవైన దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెకు సిద్ధమవుతున్న ట్రాన్స్పోర్ట్ రంగం. రౌండ్ టేబుల్ సమావేశంలో సమ్మెపై చర్చించిన యూనియన్ నాయకులు. ఇవి ఇప్పటివరకు వార్తల సమాహారం. నమస్కారం. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, బొల్లి, C5, C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4, L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, స్త్రీల ఋతు సమస్యలు, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ. ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు.